హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో అయితే మనకు 5 ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు కదా. ప్రజెంట్ ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి అసలు వర్క్ స్టేటస్ ఎలా ఉంది, ప్రజెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియో మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఈ వీడియో షూట్ చేసి వచ్చేసి 10/12/2025 సో పొద్దున్నైతే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. అయితే చాలా మంది కూడా ఈ ఐకానిక్ టవర్స్ అలాగే అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ చూపించే ముందు అమరావతి వీడియోస్ డ్రోన్ విజువల్ చూపించబోయా అంటున్నారు. సో చాలా మంది కూడా కామెంట్స్ లో మేము స్పాన్సర్ చేస్తాము డ్రోన్ కి అయితే ఫోన్పే, గూగుల్ పే నెంబర్ అయితే అడుగుతున్నారండి. నేనైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫోన్పే, గూగుల్ పే అలాగే యూపీఐ ఐడి అలాగే డిస్ప్లే వీడియో పైన కూడా డిస్ప్లే చేస్తానండి. ఎవరైతే ఈ యొక్క డ్రోన్ కి స్పాన్సర్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఆ నెంబర్కి అయితే స్పాన్సర్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ప్రజెంట్ ఇక్కడ మీరు చూసే దగ్గర ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర అయితే చూస్తున్నారండి. ఇదంతా మీరు చూసుకోవచ్చు. ఇది వరకు ఎలా ఉండే ఒక 30 డేస్ బ్యాక్, ఇప్పుడు ఎలా ఉందో మీరు చూడండి. అలాగే మీరు ఇక్కడ చూడండి గ్రీన్ ఇదంతా కూడా కప్పేస్తున్నారు కదా మెస్ లాగా. ప్రజెంట్ ఇదంతా కూడా ఈ 4 రోజుల వర్క్స్ అండి ఇవన్నీ కూడా. ఇంతకుముందు ఏంటంటే మొత్తం రాడ్స్ అయితే నీట్గా అయితే వేసేస్తున్నారు ఒక పెంచింగ్ లాగా. ఇప్పుడు చుట్టూ కూడా మనకు ఈ యొక్క మెస్ అయితే కప్పేస్తున్నారు. అలాగే ఇది బ్యాక్ సైడ్ నేను తీసేది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మొత్తం రేకులతో అయితే ఒక పెంచింగ్ లాగా అయితే మొత్తం క్లోజ్ గా నిర్మించేశారండి. అటు సైడ్ నుంచి అయితే ఎవరికి కూడా ఎంట్రీ లేదు. సో ఆ విధంగా అయితే మొత్తం కూడా క్లోజ్ చేశారు ఫ్రంట్ నుంచి. మీకు అక్కడ అంతా మిషనరీస్ పెద్ద పెద్దవి కనిపిస్తున్నాయి చూడండి, పౌల్స్ లాగా. అవన్నీ కూడా మనకు మిషనరీస్. ప్రజెంట్ అక్కడ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి అనమాట, ఈ యొక్క ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్. మీరు ఐకానిక్ టవర్ 3 దగ్గర చూసుకుంటే వర్క్స్ మొత్తం కూడా ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా శరవేగంగా అయితే జరుగుతూ వచ్చిందండి. ప్రజెంట్ మొత్తం కూడా కింద కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఏదైతే ఇక్కడ పైన ఐకానిక్ టవర్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన వర్క్స్ అయితే మొదలు పెట్టుకుంటున్నారు. అలాగే మీరు ఐకానిక్ టవర్ దగ్గర చూసుకుంటే ఈ యొక్క డయాగ్రిడ్ సంబంధించిన వాల్స్ అయితే ఉన్నాయి కదా వాటన్నిటి కూడా ఇప్పుడు క్లీనింగ్ వర్క్స్ అయితే మొదలు పెట్టారండి. అది ఫ్రంట్ చూడండి, మీకు బ్లాక్ గా కనిపిస్తుందండి ఎదురుగా ఈ యొక్క వాల్స్ సంబంధించి. ఇప్పుడంతా కూడా ఆ యొక్క మొత్తం కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా నీట్గా అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూసేదంతా కూడా కాంక్రీట్ వర్క్స్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 1 వీక్ బ్యాక్ జస్ట్ కింద ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ అయితే చేసి పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం కూడా కింద కాంక్రీట్ దిమ్మల్లాగా అయితే పోసేసారండి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని. ప్రజెంట్ ఇక్కడంతా కూడా గుంతలుగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకు ఈ యొక్క డయాగ్రిడ్ సంబంధించిన సపోర్టింగ్ వర్క్స్ అనమాట. దీనికోసం మనకి ఏంటంటే లోపల ఐరన్ రాడ్స్ కింద ఒక బెడ్స్ లాగా అయితే ఐరన్ రాడ్స్ అలొకేషన్ అవన్నీ కూడా చేసుకున్నారు. వాటన్నిటిని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ఏదైతే ఈ హోల్స్ సరిపోతుందో అందులో అయితే ఉంచుకోవడం జరుగుతుంది. అక్కడ చూడండి ఐరన్ రాడ్స్ బెండింగ్, వాటిని బెడ్ లెక్క అయితే కింద మొత్తం ఐరన్ రాడ్స్ అలొకేషన్ అండి. అది ఒక బెడ్ లెక్క అయితే చేసుకున్నారు. వాటిలన్నీ తీసుకొని వచ్చి కూడా ఈ యొక్క హోల్స్ సరిపడే దాంట్లో అయితే ఉంచుకొని వాటి మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ అయితే వస్తారనమాట. ప్రజెంట్ ఇదంతా కూడా కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి వచ్చారండి. ఇప్పుడు ఏదైతే కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ అయి ఉన్నాయో ఐరన్ రాడ్స్ అలొకేషన్ అన్ని కూడా పొడవుగా ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మొత్తం కూడా ఇప్పుడు చూడండి ఐరన్ రాడ్స్తో నిచ్చెనలాగా వేసుకొని వాటికి సంబంధించిన వర్క్స్ అయితే మొదలు పెడుతున్నారు. మీరు ఇటు చూసుకోవచ్చు. అలాగే మొత్తం కూడా లైట్స్ చూడండి, రౌండ్గా కూడా లైట్స్ వేసుకొని రాత్రింపగల్లో ఎక్కడ కూడా వర్క్ అనేది ఆగకుండా వర్క్ అనేది చేసుకుంటూ వస్తున్నారండి. కిందంతా కూడా మనకు ఇప్పుడు ఏదైతే ఐరన్ రాడ్స్కి ఉన్నాయో పొడవు వదులున్నారో వాటన్నిటి కూడా రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు. మొత్తం కూడా ఇప్పుడు పైన వర్క్ చేసుకుంటున్నారండి ఐరన్ రాడ్కి సంబంధించి. మొత్తం కూడా చిన్న చిన్న ఐరన్ రాడ్లు అవన్నీ కూడా రౌండ్గా చుట్టుకొని ఇప్పుడు చూడండి టేబుల్స్ లాగా వేసుకున్నా చూడండి ఐరన్ రాడ్స్తో. ఇప్పుడు పైన ఏదైతే మెయిన్ పొడవున్న ఐరన్ రాడ్స్ అక్కడైతే వర్క్స్ అయితే చేసుకుంటున్నారనమాట. దానికి సంబంధించి అయితే మొత్తం ఏర్పాట్లు అవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఈ యొక్క మనకు డయాగ్రిడ్కి సంబంధించి నవంబర్ మంత్ నుంచి అయితే వర్క్స్ అనేది శరవేగంగా జరిగిందండి. ఇప్పుడైతే మొత్తం కూడా కింద ఈ యొక్క పీసీసీకి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. డయాగ్రిడ్ సపోర్టింగ్ వర్క్స్ ప్రజెంట్ కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మొత్తం చూడండి పైన ఎంతమంది వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఐరన్ రాడ్స్ పైన వర్క్ చేయడానికి మొత్తం కూడా ఈ విధంగా నిచ్చెన లాగా అయితే మొత్తం ఐరన్ రాడ్స్తో వాటిలో అయితే వేసుకుంటున్నారు. ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతుందండి. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ 3కి సంబంధించి ఈ యొక్క కింద ఏదైతే కాంక్రీట్ వర్క్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు నవంబర్ మంత్ నుంచి అయితే చాలా ఫాస్ట్గా అయితే జరిగింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ చివరి వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మెయిన్ పొడవుగా వదిలిన్నారో ఐరన్ రాడ్స్ వాటికి సంబంధించిన వర్క్ చేసుకోవడానికి అయితే ప్రజెంట్ ఏర్పాట్లు అయితే మొత్తం చేసుకుంటున్నారు. మీరు చూశారు కదా, మొత్తం కూడా ఆ విధంగా అయితే కట్టుకోవడం జరుగుతుంది. ఇది మీరు ఐకానిక్ టవర్ 4 దగ్గర అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3, 4కి సంబంధించి L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఈ రెండు కూడా మనకు B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఐకానిక్ టవర్ మొత్తం కూడా ఐరన్ రాడ్స్ నీట్గా చేసుకోవడం అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు.
ప్రజెంట్ ఇక్కడ మీరు ఏదైతే మెటీరియల్ చూస్తున్నారో ఇవన్నీ కూడా మనకు ఐకానిక్ టవర్ 5కి సంబంధించి దీన్నే మనం గ్యాడ్ టవర్ అని కూడా అంటాము. దానికి సంబంధించిన మెటీరియల్ అండి, హెవీ ఐరన్కి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ప్రజెంట్ మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర ఈ యొక్క డయాగ్రిడ్కి సంబంధించిన వాల్స్ ఉన్నాయి కదా, స్టీల్స్ వాటికి సంబంధించిన క్లీనింగ్ వర్క్స్ అయితే మొదలు పెట్టున్నారు. అలాగే మనకు ఏదైతే మీరు ఐకానిక్ టవర్ 3 దగ్గర చూసారో కింద కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మొత్తం ఐరన్ రాడ్స్ బెండింగ్ అవన్నీ కూడా ఇందాక చెప్పాను కదా మీకు బెడ్ లాగా చేసుకున్నారే, అవన్నీ కూడా ఒక గుంతలో వేసుకొని మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు ఆ వర్క్స్ అయితే. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే ఏదైతే ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ అయినాయో ఇవి దిమ్మల్లాగా చూస్తున్నారు చూడండి, బెడ్ లాగా, వాటి మీద నుంచి ఐరన్ రాడ్స్ అన్ని కూడా రౌండ్గా చిన్న ఐరన్ రాడ్స్తో రౌండ్గా అయితే చుట్టుకుంటున్నారండి. దానికి సంబంధించి ఐరన్ కటింగ్ కానీ అవన్నీ కూడా చేసుకుంటూ ఆ పనులు అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అది కంప్లీట్ అయితే మీరు ఏదైతే ఇక్కడ ఐకానిక్ టవర్ 3 దగ్గర చూసారో ఇదంతా కూడా మనకు కింద ఫ్లోర్ లాగా పోయడానికి కాంక్రీట్ అయితే మొత్తం క్లీన్ అయితే చేసి పెట్టుకున్నారు. ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ లోపలండి. ఐకానిక్ టవర్ లోపల మొత్తం కూడా నీట్గా క్లీనింగ్ అనేది నీట్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క సైడ్స్ వాల్స్ ఉన్నాయి కదా డయాగ్రిడ్కి సంబంధించి వాటికి సంబంధించిన వర్క్స్ అనేది చేస్తున్నారనమాట. ప్రజెంట్ అంతా కూడా క్లీనింగ్స్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. మీకు ఇటు సైడ్ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వేస్తున్నారు చూడండి, అక్కడైతే ప్రజెంట్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టినారండి అటు సైడ్ అంతా మొత్తం. ఇప్పుడు ఆ యొక్క డయాగ్రిడ్కి సంబంధించి ఐరన్ బెండ్ నిచ్చినలాగా చేసుకుంటున్నారు రెండు వైపులా, అవి అయితే క్లీన్ చేయడానికి అయితే అండి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్తో పాటు ఈ యొక్క డయాగ్రిడ్కి సంబంధించిన వాల్స్కి యొక్క వర్క్స్ కూడా మొదలు పెట్టబోతున్నారనమాట. అసలు వర్క్స్ అనేది అసలు శరవేగంగా అయితే జరిగిందండి. ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే మొత్తం కూడా ఈ నవంబర్ మంత్ నుంచి ఐకానిక్ టవర్ 3 దగ్గర కానీ 4 దగ్గర కానీ వర్క్స్ అనేది జరిగింది. ఈ యొక్క 5వ ఐకానిక్ టవర్ సంబంధించి ఎన్సిసి అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. దీన్నే మనం గ్యాడ్ టవర్ అని కూడా అంటాము. ఇది మనకు 49 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఇందులోనే మనకు సీఎం గారి ఆఫీస్ కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ కానీ అలాగే ఏదైతే సీఎం గారికి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్యాడ్ టవర్లోనే 5వ టవర్లోనే అయితే ఉండబోతున్నారనమాట. ప్రజెంట్ ఇక్కడ మొత్తం కూడా ఐకానిక్ టవర్ 5 చుట్టూ క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. హెవీ మెటీరియల్ అవన్నీ కూడా వచ్చున్నాయండి. మీరు అలాగే మీరు అక్కడ చూసుకోవచ్చు ఐరన్ యొక్క వాల్స్కి సంబంధించి మొత్తం కూడా క్లీనింగ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి. ఇక్కడ 2 వాల్స్కి అటుపక్క ఒక 2 వాల్స్కి అయితే చేస్తున్నారు. అలాగే అన్నిటి కూడా మనకు ఈ యొక్క నిచ్చెన లాగా అయితే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నారండి వాల్స్కి అయితే. మీరు ఏదైతే వర్క్ చూస్తున్నారో ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 2 దగ్గర అండి. ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 2 దగ్గర అంతా కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ మెయిన్ ఏదైతే ఉందో అదంతా కూడా మొత్తం క్లియరెన్స్ పనులు ఐరన్ రాడ్స్ అవన్నీ రిమూవ్ అవన్నీ కూడా అయిపోయినాయి. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా, ఇక్కడంతా కూడా మొత్తం నీట్గా అయితే చేస్తున్నారండి. ప్రతి ఐరన్ రాడ్స్ కూడా నీట్గా చేసుకుంటూ ఆ మూల అయితే మొత్తం కూడా ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అక్కడ చేస్తున్నారు చూడండి, అదంతా కూడా కాంక్రీట్ వర్క్స్ అండి. ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా పెట్టుకొని చూడండి దానికి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ కొంతవరకు ఈ యొక్క ఫౌండేషన్ కింద కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుంటాయి కదా, వాటి అన్నింటి కూడా మొదటగా జరిగినాటికి క్లీనింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. అంటే అడగొచ్చు మీరు ఇంతవరకు ఎందుకు యొక్క క్లీనింగ్ వర్క్స్ అని. అయితే క్లీనింగ్ చాలా ఉంటుందండి. ఐరన్ రాడ్స్ కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేశారు కదా, మీరు అక్కడ హోల్ చూసుకోవచ్చు. ఇది వరకు ఎలా ఉండేది, ఎంత లోతం చూడండి. ఆ మట్టిని అంతా కూడా లాస్ట్ వీక్ అంతా తీయడం జరిగింది. ఒక 10 డేస్ అయితే ఒక 2 డేస్లో మొత్తం ఈ మట్టిని అంతా తీసారండి. ఎంత మట్టి తీసారో చూడండి, మీరు చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక 2 మంత్స్ బ్యాక్ మనకు వాటర్ రావడం జరిగింది కదా, మొత్తం ఆల్మోస్ట్ అలా మునిగిపోయింది. అప్పుడు మొత్తం మళ్ళీ యథాస్థితికి అయితే వచ్చేసిందండి. అది కూడా డీవాటరింగ్ వల్ల కూడా ఒక 15 డేస్లో డీవాటరింగ్ అయితే చేసేసారు. అలాగే మా వర్క్స్ కూడా ఐకానిక్ టవర్ అటు సైడ్ కూడా మనకు ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ చూస్తున్నారు కదా, అది ఐకానిక్ టవర్ 1 సైడ్ అండి. మొత్తం కూడా కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటూ అయితే వస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఐకానిక్ టవర్ 2 దగ్గర మొత్తం కూడా ఈ యొక్క క్లీనింగ్ వర్క్స్ అయితే మొదలు పెట్టారనమాట. మొదలుతో పాటు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అప్పుడే ఐకానిక్ టవర్స్ ఏదైతే అన్నారో అప్పుడే కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్. ఇప్పుడు మొత్తం కూడా క్లీనింగ్ వర్క్ చేస్తున్నారు. ఆ మూల అయితే కంప్లీట్ అవ్వలేదండి. అదంతా కూడా ఇప్పుడు కాంక్రీట్ వర్క్స్తో పాటు ఈ ఐరన్ రాడ్స్కి ఇవన్నీ కూడా అలిగేషన్ అయితే చేసుకుంటున్నారు. అటు సైడ్ అంతా కూడా మీరు చూసుకుంటున్నారు కదా, అదంతా కూడా రీసెంట్గా ఈ మంత్ మనకు నవంబర్ మంత్లో అవన్నీ కూడా నీట్గా తోకొని కింద కాంక్రీట్ వర్క్స్ దిమ్మల్లాగా పోసుకున్నారు. ఇప్పుడు ఐరన్ రాడ్స్కి సంబంధించి వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర చూశారు కదా, దానికి ఆ విధంగా అయితే ఇక్కడ చేసుకుంటున్నారండి. చూడొచ్చు మొత్తం కూడా వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. అదంతా కూడా మొత్తం క్లీనింగ్ అవంతా కూడా చేసుకుంటూ వచ్చేసారు. అటు సైడ్ అంతా ప్రజెంట్ ఐకానిక్ టవర్ 1 దగ్గర ఈ యొక్క కాంక్రీట్కి సంబంధించిన కింద వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అసలు చాలా చేంజ్ అయిపోయిందండి ఐకానిక్ టవర్ 1 దగ్గర. గత 10 డేస్కి ఇప్పటికైతే చాలా చేంజ్ అయిపోయింది. మీకు ఫ్రంట్ నుంచి అయితే చూపిస్తాను. అది
ప్రజెంట్ ఇది ఐకానిక్ టవర్ 1 దగ్గర అండి. ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర ప్రజెంట్ మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 కి సంబంధించి షాబూజీ ఫాలెన్స్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. చూడండి, ఈ మట్టి తీసిన తర్వాత అర్థమైంది అసలు ఎంత లోతు మట్టి పూడుకుపోయి ఉంది అనేది. మీరు అక్కడ చూస్తే అర్థం అవ్వచ్చు. అక్కడ సింబల్ చూడండి, ఇంకా చాలా లోతు ఉందండి. కొంచెం పైన ఉన్న కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. చాలా లోతు అయితే ఉంది. ఆ వరకు అయితే పూడుకుపోయి అంటే మొత్తం కూడా నీట్ గా తీసి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్ గా అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే. మీరు చూస్తున్నారు కదా, ఇది ఐకానిక్ టవర్ 2 ఫ్రంట్ సైడ్ అండి. అసలు ఇది ఊహించలేదన్నమాట, ఇంతవరకు జరిగిందండి. జస్ట్ మీరు 15 days బ్యాక్ చూసుకుంటే ఇదంతా కూడా మట్టి అవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు అంతా కూడా గ్రావిల్ అవన్నీ కింద పోసుకొని కింద ఫౌండేషన్ లాగా అవన్నీ వేసుకొని వాటి మీద కంటైనర్లు అవన్నీ కూడా తీసుకుని వచ్చి అయితే పెట్టడం జరుగుతుందండి. అంతా చూడండి, కింద ఫౌండేషన్ లాగా అన్ని కూడా దిమ్మల్లాగా అయితే పోసేస్తున్నారు కింద. ఇదంతా మనకు ఐకానిక్ టవర్ 1 దగ్గర వర్క్స్. చూడండి, అసలు ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉండే, మొత్తం కూడా క్లోజ్ గా అయిపోయింది. విత్ ఇన్ 5 days లో ఈ వర్క్స్ అన్ని కూడా జరిగిపోయి ఉన్నాయండి ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 కి సంబంధించి. ఇదంతా కూడా ఇదంతా కూడా మొత్తం లైట్స్ వేసుకొని చూడండి, లైట్స్ ఎలా వేసుకున్నారు. ఇది కూడా ప్రజెంట్ మనకు ఈ యొక్క కాంక్రీట్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. ఎంత మొత్తం కూడా ఈ యొక్క షాబూజీ ఫాలెన్స్ వాళ్ళకి సంబంధించి హై ఆఫీసర్స్ కూడా సైట్ లో ఉన్నారండి. మొత్తం కూడా దగ్గర నుంచి అయితే పర్యవేక్షిస్తున్నారు. మొత్తం చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కాంక్రీట్ వర్క్స్. ఇది ఎప్పుడు మొదలైంది, ఆల్మోస్ట్ ఇటు సైడ్ అంతా కూడా దిమ్మల్లాగా అయితే కట్టేయడం జరిగింది. లారీలు చూడండి ఎన్ని లారీ వర్క్ చేస్తున్నాయో. నెక్స్ట్ ఇక్కడ ఐరన్ రాడ్స్ చేస్తున్నారు కదా, అక్కడంతా కూడా నీట్ గా ఈ విధంగా కూడా నీట్ గా చేసుకొని మొత్తం కొలతలు అయితే వేసి అయితే పెట్టుకున్నారు. ప్రజెంట్ ఇక్కడ చూడండి మొత్తం ఏ స్టేజెస్ అయితే తీసుకొని వచ్చేసారు. ఐకానిక్ ఏంటంటే అటు సైడ్ కాంక్రీట్ వర్క్స్ తో పాటు ఇటు సైడ్ కూడా మొత్తం స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయినారండి. ఇది గత 5 days బ్యాక్ అయితే మొత్తం నీట్ గా అయితే తోగుకుంటా ఉండే. ఇప్పుడు ఒక వేలాగా కాంక్రీట్ వర్క్ పోసేసారు. అలా మళ్ళీ అటు సైడ్ సిమెంట్ కాంక్రీట్ పోయడానికి మొత్తం కాంక్రీట్ అవన్నీ కూడా కింద అయితే పోసుకున్నారండి. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 1 దగ్గర మొత్తం 2 సైడ్లు కూడా యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలైనాయి కదా. ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్స్ కి సంబంధించి వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. ఎవ్రీ వీక్ అయితే స్టెప్ వైజ్ గా వర్క్స్ అనేది చేంజ్ అయిపోతున్నాయి. ఎవ్రీ 10 days కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ గురించి కూడా ప్రతి 10 days కి అయితే అప్డేట్ ఇస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.